హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, యాక్ ఈజ్ ద నేషనల్ ఎనిమల్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ వచ్చేసి టిబెట్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, అండర్ విచ్ ఆపరేషన్ డిడ్ ఇండియా అటాక్ టెర్రరిస్ట్ బేసెస్ ఇన్ పాకిస్తాన్ ఆన్ 7th May 2025? ఆన్సర్ కింది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, తొందరలో మర్చిపోయాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ ఫర్గాట్ ఇన్ ఏ హరీ. ఐ ఫర్గాట్ ఇన్ ఏ హరీ అంటే తొందరలో మర్చిపోయాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఫర్గాట్ టు టేక్ ద లంచ్ బాక్స్ ఇన్ ఏ హరీ. ఐ ఫర్గాట్ టు టేక్ ద లంచ్ బాక్స్ ఇన్ ఏ హరీ అంటే తొందరలో లంచ్ బాక్స్ తీసుకోవడం మర్చిపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఫర్గాట్ టు సే ద యాక్చువల్ థింగ్ ఇన్ హేస్ట్. ఐ ఫర్గాట్ టు సే ద యాక్చువల్ థింగ్ ఇన్ హేస్ట్ అంటే తొందరలో నేను అసలు విషయం చెప్పడం మర్చిపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్, నన్ను ఏం చెప్పమంటావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వాట్ డూ యూ వాంట్ మీ టు సే. వాట్ డూ యూ వాంట్ మీ టు సే అంటే నన్ను ఏం చెప్పమంటావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, టెల్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్ మీ టు డూ. టెల్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్ మీ టు డూ అంటే నేను ఖచ్చితంగా ఏం చెయ్యాలని కోరుకుంటున్నావో నువ్వు నాకు చెప్పు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో వాట్ టు డూ, టెల్ మీ వాట్ యూ వాంట్ మీ టు డూ. ఐ డోంట్ నో వాట్ టు డూ, టెల్ మీ వాట్ యూ వాంట్ మీ టు డూ అంటే నాకు ఏం చేయాలో తెలియడం లేదు, నువ్వు నాకు ఏం చేయమంటావో చెప్పు అని అర్థం. నెక్స్ట్ వన్, వేరే పనిలో పడి మర్చిపోయాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ గాట్ ఇన్ టు అనదర్ వర్క్ అండ్ ఫర్గెట్. ఐ గాట్ ఇన్ టు అనదర్ వర్క్ అండ్ ఫర్గెట్ అంటే వేరే పనిలో పడి మర్చిపోయాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఫర్గాట్ బికాస్ ఐ గాట్ ఇన్ టు అనదర్ వర్క్. ఐ ఫర్గాట్ బికాస్ ఐ గాట్ ఇన్ టు అనదర్ వర్క్ అంటే నేను వేరే పనిలో పడిపోవడం వల్ల నేను మర్చిపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఫర్గాట్ అబౌట్ వాట్ యూ సెడ్ బికాస్ ఐ గాట్ ఇన్ టు అనదర్ వర్క్. ఐ ఫర్గాట్ అబౌట్ వాట్ యూ సెడ్ బికాస్ ఐ గాట్ ఇన్ టు అనదర్ వర్క్ అంటే నేను వేరే పనిలో పడిపోవడం వల్ల నువ్వు చెప్పింది నేను మర్చిపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్, నేను చేసిన తప్పు చెయ్యకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ మేక్ ద సేమ్ మిస్టేక్ ఐ డిడ్. డోంట్ మేక్ ద సేమ్ మిస్టేక్ ఐ డిడ్ అంటే నేను చేసిన తప్పు చెయ్యకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ మేడ్ ద సేమ్ మిస్టేక్ సో యూ డోంట్ డూ ద సేమ్ అగైన్ అంటే నేను అదే తప్పు చేశాను, నువ్వు మళ్ళీ అదే తప్పు చెయ్యకు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఆల్సో మేడ్ ఏ మిస్టేక్ బై గివింగ్ హిమ్ మనీ, డోంట్ మేక్ ద సేమ్ మిస్టేక్ అగైన్. ఐ ఆల్సో మేడ్ ఏ మిస్టేక్ బై గివింగ్ హిమ్ మనీ, డోంట్ మేక్ ద సేమ్ మిస్టేక్ అంటే నేను వాడికి డబ్బు ఇచ్చి నేను తప్పు చేశాను, నువ్వు మళ్ళీ అదే తప్పు చెయ్యకు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను పిచ్చివాడిని చేస్తున్నావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఆర్ యూ డ్రైవింగ్ మీ క్రేజీ. ఆర్ యూ డ్రైవింగ్ మీ క్రేజీ అంటే నువ్వు నన్ను పిచ్చివాడిని చేస్తున్నావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డూ యూ వాంట్ టు డ్రైవ్ మీ క్రేజీ. డూ యూ వాంట్ టు డ్రైవ్ మీ క్రేజీ అంటే నువ్వు నన్ను పిచ్చివాడిని చేద్దాం అనుకుంటున్నావా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డూ యూ వాంట్ టు మేక్ మీ మ్యాడ్ బై సేయింగ్ ఆల్ దిస్. డూ యూ వాంట్ టు మేక్ మీ మ్యాడ్ బై సేయింగ్ ఆల్ దిస్ అంటే ఇవన్నీ చెప్పి నన్ను పిచ్చివాడిని చేద్దాం అనుకుంటున్నావా అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నా చెవి దురద పెడుతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, మై ఇయర్ ఈజ్ ఇచ్చింగ్. మై ఇయర్ ఈజ్ ఇచ్చింగ్ అంటే నా చెవి దురద పెడుతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హీ పుట్ సంథింగ్ ఇన్ మై ఇయర్ అండ్ ఇట్స్ హర్టింగ్ సో మచ్. హీ పుట్ సంథింగ్ ఇన్ మై ఇయర్ అండ్ ఇట్స్ హర్టింగ్ సో మచ్ అంటే వాడు నా చెవిలో ఏదో పెట్టాడు, దాంతో నాకు చాలా నొప్పి పుడుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, మై ఇయర్ ఈజ్ వెరీ ఇచ్చింగ్ డ్యూ టు ద ఇయర్ బర్డ్.
మై ఇయర్ ఈజ్ వెరీ ఇచ్చింగ్ డ్యూ టు ద ఇయర్బడ్. ఆ ఇయర్బడ్స్ వల్ల నా చెవి చాలా దురద పెడుతుంది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.